చెప్తున్నా ఇప్పుడైతే నేను మన ఇద్దరి ప్రేమ కథ సినిమా చూసొస్తున్నా నాకైతే మాత్రం పిచ్చగా నచ్చేసింది సినిమా అండ్ హీరోయిన్ గారు. అబ్బబ్బబ్బ ఏం గ్లామర్ మేడం, ఏం గ్లామర్ అసలు నిజంగా అన్న ఛాన్స్ కొట్టావు నువ్వు అంతే. థియేటర్లో అయితే మాత్రం అరుపులు పుట్టించాడు భయ్య, మామూలు లేదు భయ్య అసలు నిజంగా. ఇవ్వాలన్నా అన్న ఎన్నో సినిమా అన్నది అరే బాబు ఒక 10 సినిమాలు 20 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ కనిపించింది అన్న. నాకైతే మర్చిపోయింది నీ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే నేనైతే అన్న నీ గురించి తక్కువ మాట్లాడతాను, మేడం కోసం ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే మేడం చూస్తుంటే అమ్మ నాకు ఇట్లాంటి లవర్ లేదే అనిపించింది, నాకు అంత బాధ అనిపించింది. అసలు నువ్వు నలుపుతుంటే అబ్బబ్బబ్బబ్బై అన్న ఛాన్స్ కొట్టాడే అనిపించింది నిజంగా. మేడం మామూలు యాక్టింగ్ కాదు మేడం ఇది. అయ్యో బాబు ఎంత క్యూట్ ఎట్లా ఉన్నారు మేడం, నాకేం అర్థం కావట్లేదు. సినిమాలో భయ్యా మేడం అని చూపించాడు కెమెరామ్యాన్ డిఓపి సార్, మీకు దండం సార్, ఏం క్యూట్గా ఎంత అందంగా చూపించారంటే అమ్మ నాకు అట్లా ఎట్లాంటి లవర్ ఉంటే బాగున్నాయి అనిపించింది. అండ్ తర్వాత సెంటిమెంట్కి వెళ్ళిపోయింది. అయ్యా సెకండ్ హాఫ్ చూస్తుంటే వీళ్ళిద్దరిదే ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవడం, ఆ సెంటిమెంట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత బాగుంటుందా, మ్యారేజ్ చేసుకున్న లైఫ్ ఇంత బాగుంటుందా. నిజంగా నాకైతే నిజంగా మ్యారేజ్ చేసుకుంటే ఇంత బాగుంటుందా అనిపించింది నాకు. కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కాదు థియేటర్లో సినిమా చూసిన ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ ఫినిషింగ్ ఇచ్చారు భయ్య, మీరైతే నిజంగా కంటతడి పెట్టించారని చెప్పొచ్చు. లాస్ట్ అప్పటి వరకు ఒక రొమాంటిక్ ఒక ఫ్యామిలీ స్టోరీస్ అట్లా పోతుంది, నిజంగా చాలా బాగుంది. మీ క్యూట్నెస్ బాగుంది, అంతా బాగుంది. కానీ లాస్ట్ వాటి ఇష్ట అయితే మాత్రం కంటతడి పెట్టించారు భయ్య. నిజంగా ఒక మెసేజ్ ఇచ్చారు అందులో. ఏంటంటే ట్విస్టే కాదు, ఒక మెసేజ్ కూడా ఉంది. ఆ మెసేజ్ కోసం సినిమా చూడాలి డెఫినెట్గా. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ 25th రిలీజ్ అవుతుంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి ఖచ్చితంగా తప్పకుండా ఫ్యామిలీస్తో రావాలి. అంటే బ్యాచిలర్స్ కూడా రావాలి. బ్యాచిలర్స్ వస్తే అమ్మాయిని చూసి మాత్రం ఖచ్చితంగా నేను ఒకటి అనుకుంటా ఎట్లా సొల్లు కార్చుకుంటారు, ఈ అమ్మాయి ఇంత అందమైన అమ్మాయి మనకి లవరే దొరకలేదు, మనోడు ఛాన్స్ కొట్టేసాడే అది ఖచ్చితంగా అనుకుంటారు. అలా ఉంది హీరోయిన్ అయితే మాత్రం. మేడం ఏదో అయిపోయింది మేడం, మీకైతే మాత్రం నేను పేద, ఇక్కడ నుంచి నేను మీ ఫ్యాన్ అంతే. ఇంకా ఓకే కంగ్రాచులేషన్, మీరైతే ఇట్టు కొట్టే సినిమా డెఫినెట్గా రేపు రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత మీకు ఇదే ఉంటుంది. ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ అనేది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే సినిమా చూసినంతసేపు కూడా అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ సాంగ్స్, నిజంగా సాంగ్స్ గురించి చెప్పలేదు, సాంగ్స్ ఎవరు రాశారో కదా మేడం, ఆ పదాలు అసలు నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా. ఎప్పుడో ఒక ఆ రోజుల్లో విన్నాం మనం పాత సాంగ్స్ ఎట్లా ఉంటే నీట్గా ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా. ఈ రోజు మళ్ళీ ఇలాగా చెవులకి ప్రశాంతంగా వినాలనిపించింది ఆ సాంగ్స్. ఓ బీట్లు కొట్టేయడం, ఏదో స్టెప్పులు గిప్పులు అట్లా లేకుండా ఎంత నీట్గా అంటే చాలా 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 కూల్ అండ్ ప్రజెంట్గా సినిమా అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా హిట్ కొట్టారు భయ్య, అంతే హిట్ కొట్టారు.